సురేందర్ ఫోటో ఇస్తాం పట్టు ఓకేనా. ఇక్కడ రండి సార్, అట్లా ఉన్నాను సార్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 7.5 లక్షల కోట్ల ఉన్నటువంటి అప్పు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కూడా రైతు కాదు మనం మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారంగా 9/12/2018 నుంచి 12/12/2023 వరకు రైతులకు సంబంధించిన 2 లక్షల రూపాయల రుణాలు ఖచ్చితంగా మాఫీ చేస్తా అని చెప్పి మాఫీ చేయడం అనేది ఇది ఒక నిజంగా చెప్పాలంటే సాహసోపేత నిర్ణయం. ఇది అందరూ రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది రైతులు ఇప్పటివరకే 70 నుంచి 80% రైతులకు అకౌంట్లలో అమౌంట్ పడ్డాయి. మక్తల్ నియోజకవర్గమే తీసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాల అందరికంటే ఎక్కువ రైతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి 341 కోట్ల రూపాయలు మక్తల్ నియోజకవర్గానికి రైతులకు రుణమాఫీ అయింది. నాకు చాలా సంతోషంగా ఉంది. 341 కోట్ల రూపాయల రైతులు తమ రుణాన్ని మాఫీ చేసుకొని మళ్ళీ ఇప్పుడు పాస్బుక్లలో బ్యాంకులలో అప్పు తీసుకుంటా ఉన్నారు, మళ్ళీ పెట్టుబడి పెడతా ఉన్నారు అన్నమాట. ఒక్కసారి ఆ రైతు సోదరులందరికీ గుర్తు చేస్తూ రైతుని ఆదుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో తీసుకునే నిర్ణయమే ఈ రైతు రుణమాఫీ కానివ్వండి, రేపు సంక్రాంతి తర్వాత ఇచ్చే రైతు బంధు కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు. మరి ఈరోజు అంతర్జాతీయ రైతు దినోత్సవం రోజు మనం ఈరోజు మన రైతుకు సంబంధించిన నీళ్ళని వదిలి మనం ఈ సంబరాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ఏ కాలువ కూడా లైనింగ్ లేని కాలువ ఉండకుండా ఏ రైతు లాస్ట్ వరకు కూడా తన పంట పొలాలకు నీళ్లు వచ్చే కాలువలు ఏవైతే ఉన్నా D1 KG D28 వరకు ఉన్న కాలువలకు నీళ్ళు ఇబ్బంది చాలా ఉంది. అంత ఆపమొలిసింది, అంత మట్టి జమైంది. ఇవన్నీ కూడా క్లియర్ చేపిస్తాం. ఈ ఎండాకాలంలో స్పష్టంగా క్లియర్ చేపించి నెక్స్ట్ వచ్చేటువంటి సంవత్సరానికి రైతుకు మనము డ్యాముల దగ్గర ఒకవేళ మనము ఇవన్నీ గేట్లు ఓపెన్ చేస్తే లాస్ట్ వరకు కూడా పోయే విధంగా అన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి ఖచ్చితంగా రైతుని నా వంతుగా, నేను రైతు బిడ్డగా నా వంతుగా నేను పూర్తిగా రైతు వెంబడి ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ